రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని మాటల కొరకై కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ శ్రేష్టమైన శుభదినములో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, తగ్గించుకొని జీవించడములో కలిగే మేలులు ఏవి? ఎలాగట? తగ్గించుకొని జీవించడములో. ఒకసారి ఈ వాక్యానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ఒక సంగతిని మనం ధ్యానం చేసి చదివి ఇక మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీకు అర్థం కావడానికి 6 నుంచి 8 వరకు చూద్దాం. 6 నుంచి 8 వరకు చదివితే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత తగ్గించుకున్నాడో, ఆయన స్వభావం ఏంటో ఒక మాట చూద్దాం. 6వ వచనం ప్రారంభం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను చెప్పండి తగ్గించుకు. ఆయన స్వభావములు చాలా ఉన్నాయి. యేసు ప్రభుల వారి యొక్క స్వభావములు, దైవత్వము కలిగిన మానవుడిగా జన్మించినప్పుడట దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో ఈక్వల్ గా సమానంగా ఉండేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టడం, అది భాగ్యమని ఎంచుకోవాలి. మన కొరకట మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే ఏం చేసుకున్నాడట? తగ్గించుకున్నాడు రిక్తునిగా. స్వభావము అంటే గుణము అని అర్థం. తేలుకు ఒక స్వభావం ఉంది. లోకంలో ఒక నానుడు ఉంది, తేలుకు పెత్తనం ఇచ్చారంట, అది వచ్చిపోయే వాళ్ళందరినీ కొడుతుందంట. దాని స్వభావం అది. దానిని ఇలాగా చెరదిరుద్దాం అని అనుకున్నా నన్నేమో చేస్తున్నారేమో అని తన కొండ్లు పైకి లేపి కుట్టేస్తుంది. దాని స్వభావం అది. అలాగే పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది తప్ప రోజు పాలు తాగుతున్నా కదా అని చెప్పేసి పెరుగేం బయటికి రాదు. దాని స్వభావం. దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారి యొక్క స్వభావాలలో ఒక స్వభావం ఏంటి అని అంటే తగ్గించుకోవడం. జాలి, దయ, కరుణ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనది ఆయన భూలోకానికి రావడంలో మొట్టమొదటి ఉద్దేశం తనను తాను తగ్గించుకోవడం. ఈ తగ్గింపును విధేయత, ఇంకా ఎన్నో పదాలుగా మనం పిలవచ్చు. తగ్గించుకొనెను అని రాబడింది. ప్రభునందు ప్రియులారా,
ఆయనను ఆరాధించే మనము తగ్గించుకొనుట వలన ఏం ప్రయోజనం? చాలా మంది తగ్గించుకున్నట్టు నటిస్తారు, తగ్గించుకున్నట్టుగా లోబడినట్టుగా నటిస్తారు, కానీ నిజముగా వారి స్వభావము తగ్గింపు కాదు. యేసు ప్రభుల వారు తన దాసుడైన యాకోబుతో ఒక మాట అన్నాడు, చూడండి. యాకోబు రాసిన పత్రిక 212వ పేజీలో క్రొత్త నిబంధనలో 4:10 ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొనుడి, మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలు ప్రియులారా. ఎందుకట అక్కడ పై వచనంలో చాలా చెప్తూ వచ్చాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనుగ్రహించును అని 6వ వచనంలో చెప్తాడు. అలాగే మాట్లాడుకుంటూ వస్తూ ఆయన అన్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలి? తగ్గించుకోండి. పుట్టుకతో గొప్ప ఇంట్లో నుంచి పుడతారు చూడండి, గొప్ప గొప్ప ఇళ్లలో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ, మనం పులివెందుల వాసులం కాబట్టి ఒక ఉన్నతమైన ఫ్యామిలీ, ఇలాగ మనం గొప్ప గొప్ప కుటుంబంలో నుంచి వస్తారు చూడండి. వాళ్ళకి ఎప్పుడు తగ్గింపు ఉంటుంది. నేను ఈ మధ్య ఒక ఆదరణ కూడికి వెళ్ళినప్పుడు చూశాను. ఒక ఆదరణ కూడికకు వెళ్ళినప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి గారి యొక్క భార్య, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేడు, మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఒక చైర్ తెచ్చి వేస్తుంటే, అమ్మ ఇక్కడ కూర్చో అని చెప్పేసి వేస్తుంటే, ఆ కూడికలో వద్దులేండి ప్రేయర్లో అందరితో పాటు నేను కూర్చుంటా అని కింద కూర్చుంది తను. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత అదే ముఖ్యమంత్రి గారి బావమరిది, ఒక మంచి పులివెందుల వైద్యాలయం ఉంది, అందులో ఒక ఉన్నతమైనటువంటి ఒక కోటీశ్వరుడు అని చెప్పచ్చు. ఆరాధన అయిపోయిన తర్వాత నేను ప్రక్కన నిలబడి మాట్లాడుతుంటే అంత ఉన్నతమైన హుందాతనం కలిగిన అతను దగ్గరకు వచ్చి చేతులు ఇలాగ ఫోల్డ్ చేసి, సార్ బాగున్నారా, మీరు మొన్న ఒకసారి ఇంటికి వచ్చారంట, అమ్మతో నన్ను అడిగారంట, నేను బెంగళూరులో ఉన్నాను, ఏదో వారానికి ఒక 2 రోజులు వచ్చి వెళ్తున్నాను, ఎట్లున్నారండి అని నమ్రత అంటే తగ్గింపుతో మాట్లాడుతున్నాడు. పుట్టుకతో గొప్ప గొప్ప స్థితిలో నుంచి వచ్చిన వారికి తగ్గింపు ఉంటుంది. నడిమంతరపు సిరి అంటారు చూడండి, వీళ్లకు కళ్ళు ఇక్కడ ఉండాల్సినవి ఎక్కడుంటో తెలుసా? మీకు తెలుసు. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని తలలేపమని అడిగానంటే, 2 తరాలు వెనక్కొద్దు. ఇక్కడ మనం కూర్చున్నాం, ఇలాగే మనం ఉన్నాం, ఒక్క తరం వెనక్కి వెళ్దాం. అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. నా భాష మీకు బాగా అర్థమవుతుంది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు, ఓకే. రెండవది, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు ఇదే ఆరాధనలో, వాళ్లకు నేను తల్లిదండ్రులం. ఇలాగా మనల్ని మనం చూసుకుందాం. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీ తల్లిదండ్రులు. ఏమైనా బీజాపూర్ జమీందార్లా? ఎవరైనా అన్న మాది జమీందార్ల కుటుంబం, మా ఇంట్లో 10 మంది పాలేరులు వచ్చి పనిచేసేవాళ్ళు, ఎప్పుడు లక్షల రూపాయలు అలాగా వెదజల్లుతూ వచ్చాం అని చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎవరికైనా ఉన్నారండి? ఇక్కడ అందరం పేదవాళ్ళమే, అతిశయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఇప్పుడు మీరు బాగుండొచ్చు, మీ తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు, కూలి పని చేశారు, వ్యవసాయం చేశారు, తినక మమ్మల్ని పెంచారు. మన స్థితి ఈరోజు బాగుంది, కానీ మన తల్లిదండ్రులు చాలా తగ్గులో నుంచి, చాలా కూలి పని అని చెప్పడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. పనికి వెళ్ళినప్పుడు నేనైతే సగర్వంగా చెప్తానండి, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. పనికి వెళ్తే ఆ పని ఇచ్చిన వాళ్ళు ఆ పని చేసేటప్పుడు పొద్దున్నే పనికి వెళ్తారు కాబట్టి 9 గంటల ఆ సమయంలో పొలాల్లోనికి గంపలో సంగటి ముద్దలు తెస్తే ఆముదాకులు అంటారు. ఆ ఆముదాకులలో ప్లేట్లు కూడా కాదు, ఆ ఆముదాకులు కడుక్కొని దాంట్లో సంగటి ముద్ద అలాగ పెట్టుకొని, మన రాయలసీమ కదా సంగటి ఫేమస్ కదా,
అలాగ పెట్టుకొని దాంట్లో చట్నీ వేసుకొని తిన్నారు. ఒకవేళ ఇక్కడున్న మీ తల్లిదండ్రులు గంపలు మోసారో, అంగళ్ళల్లో పనిచేశారో, అంగిళ్ళే చేశారో, మూడు ఏదో చేశారు, వాటి ఏదైనా పర్లేదు. కానీ ఈరోజు దేవుడు మనల్ని కొంచెం దీవించేసరికి ఎందుకంటే తలపోగురు మనకు గుర్తు రావా? మనం ఎలాగో వచ్చాం, మన తల్లిదండ్రులు ఎలాగో మనల్ని చంక వేసుకొని మనల్ని బ్రతికించారు. వాళ్ళు నోట్లో పెట్టుకోవాల్సిన దాన్ని నోటు కట్టేసుకొని మన నోటికి అందించారు. ఈరోజు ఒకవేళ మనకు సఫిషియెంట్ గా 5,000 లోపలికి వెళ్తేనో, జోబు నిండా ప్యాకెట్ నిండా డబ్బులు ఉంటేనో, ఇంటి నిండా వస్తువులు ఉంటేనో, ఒంటి నిండా ఆభరణాలు ఉంటేనో, ఏమండి కళ్ళు నెత్తికెక్కుతాయా? మీరు చెప్పండి మీ న్యాయమా? మీరు చెప్పండి మీ న్యాయమా? నేనైతే న్యాయమని ఒప్పుకోను. ఒకవేళ మా అమ్మ మా నాన్నను 3 తరాల నుంచి మా అమ్మ వాళ్ళ నాన్న మాకు 100 ఎకరాల పొలం ఉండేదన్నా. ఎప్పుడు మా ఇంట్లో నిత్యము ధాన్యం ఉండి అందరికి కొలిసి దానం చేసేవాళ్ళం, అమ్ముకోవడం కాదు, కొలిసి దానం చేసేవాళ్ళం. మేము ఇలాగ బ్రతికేం తెలుసా అని చెప్పుకోవడానికి లేవు కదండి. ప్రభు తన గొప్ప కనికరాన్ని చూపి నశించిపోవలసిన మనలను వెదకి రక్షిస్తే ఏముండాలట? ప్రభు దృష్టికి మనలను మనము తగ్గించుకో. అడగండి, మీ పక్కన వాళ్ళు అడగండి, ఏమన్నా మీ అమ్మ పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబా, మీ నాయన ఒక పెద్ద ల్యాండ్ లాడరా అని అడగండి. నాకు తెలిసి వాక్యం టీవీ ద్వారా చూసే వాళ్ళు ఏమన్నా ఒక 2-3 తరాల నుంచి గొప్పగా ఉన్నారేమో నాకు తెలియదు. నాకు తెలిసిన ఈ స్థానిక సంఘములోని విశ్వాసుల వరకు ప్రతి కుటుంబం గురించి నాకు కొద్దో గొప్ప తెలుసు. కాబట్టి కష్టజీవుల కడుపున పుట్టిన బిడ్డలు మీరంతా. ఒకవేళ ఈరోజు మన స్థితి బాగుండొచ్చు, నేను అదే చెప్పాను, కొంత ధనం ఉండొచ్చు. అందుకే పుట్టుకతో ధనవంతులైన వారికి ఏముండదు? గర్వం ఉండదు. మధ్యలో వస్తుంది చూడండి, వీళ్ళని బట్టలేమండి, దాన్నే నడిమంతరపు సిరి అన్నారు. అంటే మధ్యలో వచ్చింది. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకో, ప్రభు దృష్టికి తగ్గించుకోకపోతే మధ్యలో వచ్చింది, మధ్యలో మళ్ళా చెప్పండి పర్లేదు, కానీ మధ్యలో వచ్చింది మళ్ళా మధ్యలో పోవచ్చు. దేవుడు ఏం చూస్తాడో చెప్పమంటారా? ఆ మాట చెప్పి కొన్ని విషయాలు చెప్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం, 368వ పేజీలో దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. వారు తమ్మును తాము తగ్గించుకొనుట చూచును గనుక. మొదటిదండి, దేవుడు కొన్నే చూస్తాడు అనుకోమాకండి. మనము తగ్గించుకొనుట ఆయన ఏం చేస్తాడట? చూస్తాడు. మరలా చెప్తున్నాను, యాక్టింగ్ కాదు, పై నటన కాదు, హృదయ అంతరంగములో తగ్గింపు స్వభావమును దేవుడు చూస్తున్నాడు. ఒకటి తగ్గించుకోవడమో చూస్తాడు, రెండవది తగ్గించుకొనుకోకుండా ఉండడము. తగ్గించుకొనుట రెహబామును చూశాడు, తగ్గించుకొనక ఉండినటువంటి సిద్కియా అనబడే రాజును చూశాడు. గుర్తుపెట్టుకోండి, మన వాక్యం ఎన్నోసార్లు చదువుతుంటాం. కనులను నిర్మించినవాడు లేదా నీ ఇచ్చినవాడు కానకుండునా, చెవులను ఇచ్చినవాడు వినకుండునా, హృదయ అంతరంగములను బాధను పరిశోధించకుండా ఉండునా? ఉండడాయన. సో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎగరమాకండి. మీకు తెలుసా, ఒక చెట్టు పైకి వెళ్ళిపోయింది అనుకున్నాం, చాలా ఎత్తు వెళ్ళిపోయింది అనుకున్నాం, దాని వేర్లు చాలా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఒకవేళ వేర్లు కూడా పైన ఉన్నాయనుకుందాం, ఆ చెట్టుకు లైఫ్ ఉండదు. అవునా? చెట్టు పడిపోతుంది తొందరగా. పెద్ద గాలి వచ్చినప్పుడు, ఊపేసినప్పుడు పైన ఏర్లు ఎండిపోతుంది.
కానీ దాని వేర్లు భూమి లోపలికి వెళ్ళిపోయింటే అప్పుడప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు, ఏదైనా పనులు చేసుకునేటప్పుడు, గుణాలు తీసేటప్పుడు ఎక్కడో పక్కింట్లో ఉన్నటువంటి వేప చెట్టు వేర్లు మన ఇంట్లోకి వచ్చేసింటాయి చూడండి. వేరు ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంత పైకి ఎదగడం లేదా అంత పటిష్టతంగా ఉండడం మనం చూసినట్టుగా, మనం ఎదిగే కొద్దీ మన అంతరంగ స్వభావము చెప్పండి ఏమై ఉండాలి? ఒదిగి ఉండాలి. మీకేమన్నా చెప్తారు, తగ్గించుకుంటే ఏం లాభం అని అంటారా? రండి చెప్తాను కొన్ని విషయాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామా? 14వ వచనం. సొలొమోను అనబడే రాజు ఉన్నతమైన దేవుని మందిరాన్ని కట్టి ఆయన ఎదుట ప్రార్థన చేస్తూ ఈ రీతిగా ప్రాధేయపడుతున్నాడు. 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో ఇది నీ పేరు పెట్టబడిన మందిరం, మేము ప్రతిష్ఠించుకొని లోపలికి వచ్చాం. ఇక్కడ అన్యులు వస్తారు, బాటసారులు వస్తారు, రహదారిలో వెళ్లే వాళ్ళు వస్తారు. నేను నమ్మిన బిడ్డలుగా అనేక మంది నువ్వు మేలు చేస్తావని నీ దగ్గరికి వస్తారు. వారు వచ్చి నీ ఎదుట ప్రార్థన చేస్తారు. మరి నువ్వేం చేయాలి ప్రభువా? అక్కడ దేవుడు చెప్పాడు, నా పేరు పెట్టబడిన ఎవరు? నా జనులు. నా పేరు పెట్టబడిన నా జనులు. చెప్పండి, ప్రార్థన చేసే వాళ్ళకి ఏముండాలో? మొట్టమొదటిది తగ్గింపు. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి, మొదటిది. రెండవది చెడు మార్గము, తమ అంతరంగములో ఏ చెడు అయితే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. చెడు మార్గము విడిచిపెట్టి తగ్గించుకున్నప్పుడు మాత్రమే వారి ప్రార్థన అంగీకరించబడుతుంది, వారికి స్వస్థత కలుగుతుంది. మందిరంలో కూర్చున్నంతసేపు మహా గొప్పగా కేకలు వేసి ప్రార్థన చేశాడు పరిసయ్యుడు. కానీ ఏం లేదు వానికి? చెప్పండి, ఏం లేదు? తగ్గింపు లేదు. దేవుడు నువ్వు గంట చేసావా, 2 గంటలు చేసావా, 4 గంటలు చేసావా ప్రార్థన, ఇది చూడైనా ప్రార్థించే నీలో తగ్గింపు ఉందా లేదా అని చూస్తాడు. నీలో చెడు స్వభావం ఏమైనా ఉందా అని చూస్తాడు. అవి 2 అంటే ఒకటి తగ్గింపు ఉండి ఒకటి చెడును విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను స్వస్థత ఇస్తాడు. ఈరోజు చాలా కుటుంబాలలో ఎంత ప్రార్థన చేసినా అలాగే సమస్యలు ఉండడానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో చెడు ఉండడం. అవునా? ఆ ఇంట్లో చెడు ఉండడం. మీరు తల్లి, బిడ్డ, అమ్మ, చెల్లి అందరూ మోకరించి మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. నీ ఇంటికి వచ్చేసరికి చెడు రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అన్నా చెడు అంటే దొంగతనమా, తాగడమా, చూదమా, వ్యభిచారమా? ఇవి మా ఇంట్లో లేవన్నా. మా అప్ప తాగడు, మా ఇంట్లో వ్యభిచారం జరగదు, మేము ఎవరిది దొంగిలించాం అని మనం అనుకుంటాం కదా. ఒక మాట చెప్తాను మీకు, చెప్పాలి కదా. అక్కడే 32వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము 26వ వచనం, 386 పేజీలో 26వ వచనం.
తగ్గింపు ఒకసారి చూద్దామా. హిజ్కియా హృదయ గర్వము విడిచి హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తమ్మును తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. దొంగతనమే కాదు పాపం, వ్యభిచారమే కాదు పాపం, గర్వం కూడా అది. ఇజ్జాలు మీ ఇల్లు నాశనం కావడానికి. నిన్న నేను నా దగ్గరికి మన చర్చి బిడ్డలు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పానంటే, మేము వాస్తవంగా ప్రేయర్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. ఒక ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నమాట. ఎస్పీ అనే వ్యక్తి జిల్లా తన గుప్పెట్లో ఉంటుంది. అలాంటి ఎస్పీ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సూసైడ్ అటెంప్ట్ నాట్ ఎ జోక్, నేను అబద్ధం చెప్పట్లా. సూసైడ్ అంటే తనను తాను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకున్నాడట. ఏరా బాబు, ఎన్నో ఆత్మహత్యలు చూసింటావు, ఎన్నో కేసులు చూసింటావు, నువ్వేంటి చచ్చిపోవడం అంటే, మా భార్య పెట్టే టార్చర్ పడలేక. అంత గర్విస్తండి, జిల్లానంతటి నేను శాసిస్తాను, నా భార్య పెట్టే టార్చర్ భరించలేక. బాంబేలో జరిగింది, రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను. మీ మొగుళ్ళు నాశనం కావాలన్నా, మీ సంసారాలు నాశనం కావాలన్నా, సగం వాళ్ళ చేతిలో ఉంటే సగం మీ చేతిలో కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. తగ్గింపు కలిగిన నేను అనుకున్నాను. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిదానికి గూగుల్ అక్కర్లా సర్వే ఏంటని చూస్తే 80% ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు కాదంట, మగవాళ్ళంట. నిజంగా నేను షాక్ అయ్యాను. ఇదేంట్రా బాబు, నేనేమో చాలా ధైర్యస్తున్నాను, గొప్ప అని అనుకుంటాం మేము. 80% మగోళ్ళే ఎక్కడైనా ఆత్మహత్య చేసుకునే రేటింగ్ లో ప్రపంచంలో ఎక్కువ శాతం ఉంది. ఏంటి పరిస్థితి అని అంటే, ఇంటి పోరు ఇంతింత కాదయ్యా. ఇంటిలో నెమ్మది లేదనుకోండి, వాడు దేశానికి పరిపాలకుడైన ఇంటిలో నెమ్మది లేకపోతే బతకలేడు. ఇప్పుడు చెప్పండి, మీ యాప్లను చంపుతారో నిలబడతారో మీ చేతుల్లో ఉంది. ఇక్కడ హిజ్కియాకు ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు వెనక ఏముంది? హృదయములో గర్వం ఉంది. హృదయములో గర్వం ఉంది. అందుకే మీరు అక్కడ చూస్తే గర్వాన్ని విడిచిన తర్వాత దేవుని కోపం మళ్ళుకొని చూడండి. ఇంట్లో దొంగతనం ఉండాల్సిన అవసరంలా, వ్యభిచారం ఉండాల్సిన అవసరంలా, త్రాగుడు జూదం ఉండాల్సిన అవసరంలా. భార్యకో భర్తకు గర్వం ఉంటే చాలు, ఆ కుటుంబము చేసే ప్రార్థన ఏం కాదు, ఫలించదు. అందుకే హిజ్కియా అతను ఎప్పుడైతే హృదయ గర్వాన్ని విడిచాడో స్వస్థత పొందాడు. 27వ వచనం కూడా చదవండి, మీకు అర్థం కావడానికి ఏం తప్పేముంది. అక్కడే 32వ అధ్యాయం 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. చాలండి, ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు చెప్పండమ్మా, చెప్పండి. ఎప్పుడు కలిగింది డబ్బులు? ఎప్పుడు ఐశ్వర్యం వచ్చింది? గర్వాన్ని విడిచి తగ్గించుకున్నప్పుడు. అరే, లాజిక్ మిస్ అయిపోతున్నారు మీరు. ఎవరినో మనం గర్వించి ఇట్టున్నామంటే మనకు అన్ని సమకూరుతాయి అనుకుంటాం. కానే కాదు. తగ్గించుకున్నప్పుడు దేవుడు స్వస్థతని ఇస్తాడు, ప్రార్థనను కూడా వింటాడు. ప్రతి రోగం వెనక ఎక్కడో ఒక పొరపాటు ఉంది, ఒక గర్వపు లక్షణం ఉంది అని గ్రహించాలి. 26వ అధ్యాయం కూడా చూడండి, అక్కడే అదే దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనము. ఒకసారి 380వ పేజీలో 26,
16 ఒకసారి చూద్దామా? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. ఎవడతను? ఏం చెడిపోయాను నాయన? చదువు నాయన, కంటిన్యూషన్ చేయి. అతడు ధూపపీఠము మీద ధూపం వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అంత చదువుకుంటూ వచ్చేసేసరికి లేట్ అవుతుంది. 19 చదువుతాను. ఉజ్జియా ధూపం వేటుక ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపగా యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన ఉండగానే యాజకులు చూస్తుండగానే నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏంది మన కథ? సేవకుడు పెద్ద అయిపోయింది. కొంపను కూల్చుకుంటారు ఊరికే. నేను తప్పు చేస్తే, పాపం చేస్తే ఇట్లా పట్టుకున్న దేవుడు శిక్షించడు, ఈడ్చినా శిక్షించడు. మేము యథార్థముతో దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఇదిగో తెర్రగబడ్డారనుకోండి, రాజుకే పుట్టింది కుష్టు, నీకెందుకు పుట్టదు? ఎందుకంటే నేను అన్నానంటే కొంచెం భయం, ఏదో ఒకటి వస్తుంది నీకని. వీడు బాగానే ఉన్నాడు. మీరు 26వ అధ్యాయము తర్వాత 4వ వచనాన్ని చూస్తే, యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు. 7-8 వచ్చేసరికి అతను సహకారిగా ఉన్నాడు, బలాభివృద్ధి పొందాడు, దేవుని పట్టణం మీద పనిచేసే మీద అపేక్ష కలిగి ఉన్నాడు 10వ వచనంలో. కానీ స్థిరపడిన తర్వాత ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చినాకనే వస్తుంది చాలా మందికి. మనకేం తక్కువ, ఇది పెద్దగా డిమాండ్ అయిపోయింది అన్నది, చాలా ఎక్కువైపోయింది. ప్రార్థన రానంత వరకు, పాటలు రానంత వరకు, వాక్య అనుభవం లేనంత వరకు అట్లా ఉన్నా. వచ్చాయనుకోండి కొంచెం అలాగ పైకి వెళ్ళిపోతాం, మనం రోగం తెచ్చుకుంటాం, సమస్యలో పడిపోతాం. మేము కర్నూలు ప్రాంతంలో ఒక కూడికి వెళ్ళాం. మేము చాలా మంది ఆ ప్రేయర్ మీటింగ్కి వచ్చారు. చాలా మంది చనిపోయారు. దైవజనుడు ఐజయ్ గారు, ఆయనతో పాటు మాకు పాఠాలు చెప్పాను ఒక ఆయన ఆనందని. ఆయన కొడుకు ఒక మంచి కాలేజీలో ప్రొఫెసర్ అన్నమాట, ప్రిన్సిపల్ స్థాయికి వెళ్ళాడు అబ్బాయి. మా ముందు చిన్న పిల్లోడు, వాడు ఒక పెద్ద ఇల్లు కట్టి, నన్ను కూడా ఇల్లు ఓపెనింగ్ పిలిచి వాక్యం చెప్పడానికి పిలిచిలాను. అన్న మీరు తప్పకుండా రావాలి, పెద్దయ్య చెప్పాడు. అంటే ఐజేస్ అన్న, మేము పెద్దయ్య అనేవాళ్ళం. పెద్దయ్య చెప్పాడు మీరు తప్పకుండా రావాలి, సో నేను మీకు రూమ్ తీస్తాను, వెహికల్ వస్తే ప్రొవైడ్ చేయి, ఏమేమో చెప్పాడు. అవన్నీ ఎందుకులే రాజ్ కుమార్, వస్తానులే అన్నాను. అన్న మీరు తప్పకుండా రావాలి అన్నాడు. వెళ్ళాం. మొన్న మన ఇంటి వాళ్ళు కూడికి పెట్టినట్టుగా బయట మీటింగ్, అది ఒక పెద్ద విజయ హోమ్స్ లాంటి ఒక పెద్ద ఓపెన్ ఏరియా మీటింగ్ పెట్టాడు. నేను ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు మాకు దేవుని వాక్యం నేర్పించిన వాళ్ళు, ఐజే సార్ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మేము ఎదురుగా కూర్చున్నాం. కానీ సార్ అన్నాడు రూబెన్ పైకి పంపించండి అని అన్నాడు. ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు. ఓకే, నేను కూడా వాళ్ళిద్దరి ప్రక్కలో కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ షీట్ అంతా వాళ్ళు రాసిన సీట్ లో మెసేజ్ బై పాస్టర్ రూబెన్ అని ఉంది. ఆ పేపర్ నేను అలా చూశాను, షాక్ అయ్యాను. ఏంట్రా బాబు, నేను వాక్యం చెప్పడం ఏంటి, అందులో వీళ్ళ ముందు చెప్పడం ఏంటి అని నేను ఆ ప్రక్కన నేను పిలిచి, ఎవరు రాశారు ప్రోగ్రాము అని అన్నాను. సార్ చెప్తుంటే రాశాము ఐజే సారు అన్నాడు. మరి సార్ చెప్పడా వాక్యము అన్నాను. మీరు చెప్పాలంట అన్నాడు. ఇంకా అప్పుడప్పుడు చూడండి, వెన్నులో వణుకు పుట్టింది, కాలు కింద దుమ్ము లేసింది, అది భయం వేసింది. సరే ప్రార్థన చేసుకున్నా. నాకు ముందు రోజు చెప్పింటే నేను సిద్ధపడాను, ప్రార్థన చేసుకున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబెన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.